మనం ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏం వెతుకుతాము? ఉండటానికి ఒక మంచి ఇల్లు. అదే ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. మొన్నే యూఎస్ నుంచి వచ్చాను అనిపిస్తుంది. ఆల్రెడీ 2 months దాటిపోయింది. టైమ్ ఇస్ రన్నింగ్ సో ఫాస్ట్. అండ్ ఒక్క నిమిషంలో టైం ఏం చేంజ్ అవ్వదు, కానీ మనము ఆ నిమిషంలో తీసుకున్న డెసిషన్ మన లైఫ్ అంతా ఇంపాక్ట్ చేస్తుంది. ఇల్లు కొనుక్కోవటం అనేది ఒక పెద్ద డెసిషన్ కదా. ఎవరికైనా సరే సొంత ఇల్లు అనేసరికి చాలా ఆలోచించాల్సి వస్తుంది. మేము యూఎస్లో ఉన్నప్పుడే ఇండియాలో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయితే డెఫినెట్గా చేసాము, కానీ హైదరాబాద్ చాలా మారిపోయింది. ఎంత డెవలప్ అవుతుందంటే ఎవ్వరూ ఊహించనంతగా అవుతుందన్నమాట. ఈ వీడియో నేను ముందు కూర్చుని మాట్లాడదాం అనుకున్నాను, అన్ని పాయింట్స్ రాసుకున్నాను, కానీ కూర్చుని మాట్లాడితే వీడియో డిలే అయిపోతుంది, ఈ వీక్ పోస్ట్ చేయలేను. అందుకని నేను గణేష్ వెళ్ళి చూసిన కొన్ని విల్లాస్, కొన్ని స్నిప్పెట్స్ వీడియోస్ అయితే తీశాను. ఆ ఫుటేజ్ మీరు చూస్తూ నేను చెప్పాలనుకుంది ఈరోజు మీతోటి షేర్ చేసుకుంటాను. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్తగా ఛానల్కి వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ టు సహజమాద్రి వ్లాగ్స్. వచ్చాను లొకేషన్కి. రావడానికి 30 minutes పట్టింది. నాకు అనిపిస్తుంది అనమాట, బాబోయ్ ఇది ఎక్కడో ఉంది, అవుట్స్కర్ట్స్లో ఉంది, వర్తా కాదా అని ఆ డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో ఇది డెవలప్ అవుతుంది అని అయితే ఒకటి ఉంది. సో అందుకనే సరే అని చూడటానికి వచ్చాను. మా ఇద్దరికి ఇప్పుడు 9 to 5 జాబ్ అలాంటి కమిట్మెంట్ లేదు, ట్రావెల్ కమ్యూట్ ఒక కమిట్మెంట్ లేదు, కాబట్టి వీఆర్ ఎక్స్ప్లోరింగ్. కొంచెం దూరంగా ఉన్నా సరే పర్వాలేదు అని అయితే మేమైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు అబ్రాడ్ నుంచి ఇండియా వస్తున్నా, లేదా మీరు ఇండియాలోనే ఉండి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా సరే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. 1 month నుంచి నేను రీసెర్చ్ చేసిన పాయింటర్స్, నాకు నేర్చుకుని తెలుసుకున్నవి మీతోటైతే షేర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మేము ఏమే ప్రాజెక్ట్స్ చూసామో, మాకు ఏం నచ్చినాయి అది కూడా చెప్తాను. ముందైతే మేము వెస్ట్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ వెళ్ళాము. తెల్లాపూర్, కొల్లూర్, ORR ఎగ్జిట్ 2, ఎగ్జిట్ 3, ఎస్పెషలీ విశాఖ రోడ్డు అక్కడున్న విల్లాస్ అన్నీ కూడా మ్యాక్సిమం అయితే ఎక్స్ప్లోర్ చేసాము. మోకిలా, నియోపోలిస్ నెక్స్ట్ ట్రిప్లో వెళ్ళాలి, ఇంకా అయితే అక్కడికి వెళ్ళలేదు. వెస్ట్ సైడ్ దగ్గర నుంచి, శంషాబాద్ దగ్గర నుంచి ప్రతి ఒక్క హైదరాబాద్ అంటే అన్ని చోట్ల నుంచి అయితే ఎక్స్పాండ్ అవుతుంది. ఈ వెస్ట్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్లో చాలా మంచి స్కూల్స్ అయితే రాబోతున్నాయి. మేము ఇక్కడ వెళ్ళిన ఫస్ట్ ప్రాజెక్టు హాల్మార్క్ ఫ్లోరిస్టా. ఇది మనకి ఎగ్జిట్ 2 సర్వీస్ రోడ్ మీద అయితే ఉంది. ఇందులో నేను చూపించే ఎటువంటి ప్రాజెక్ట్ కూడా ఇస్ నాట్ స్పాన్సర్డ్. నాకు వాళ్ళకి సంబంధం లేదు. దయచేసి నా సజెషన్స్ తీసుకోకుండా మీరు రీసెర్చ్ చేయండి. నా సజెషనే కాదు, ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎవరిని కూడా గుడ్డిగా అస్సలు నమ్మకూడదు. ఎవరో సోషల్ మీడియాలో ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా, ప్రొఫెషనల్గా కొలాబరేట్ చేసినా మనకి ఒక వెల్ విషర్ అయినా ఉండాలి, లేదా మనం వెళ్ళి చూసి అన్ని రకాలుగా నచ్చితేనే ఇన్వెస్ట్ చేయాలి. ముందుగా ఫ్లోర్ ప్లాన్ విషయానికి వస్తే, మేము చూసిన మ్యాక్సిమం విల్లాస్ అన్నీ కూడా G+2 మోడల్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కిచెన్, 2 లివింగ్ రూమ్, ఒక బెడ్రూమ్ వస్తుంది. కిచెన్లో మనకి వెట్ కిచెన్, డ్రై కిచెన్ ప్రొవిజన్స్ కొన్నాటికి ఉంటున్నాయి. అండ్ మ్యాక్సిమం వాటిల్లో మనకి సర్వెంట్ రూమ్ అండ్ సర్వెంట్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్, 2 or 3 bedrooms ఉంటాయి. అండ్ సెకండ్ ఫ్లోర్లో మీడియా రూమ్ అండ్ ఎక్స్ట్రా బెడ్రూమ్ ఉండొచ్చు. మేము చూసింది 240 square yards, 300, 350, 400 square yards దాకా అయితే చూసాము. కొన్ని విల్లా ప్రాజెక్ట్స్లో అటు ఇటు స్పేస్ బాగా వదులుతున్నారు, మరికొన్ని వాటిల్లో మొత్తం టైట్గా కట్టేస్తున్నారు అనమాట. అంటే మనకి 250 square yardsలో కూడా 4000 square feet హౌసెస్ కూడా కట్టేస్తున్నారు. ఎంత టైట్గా కట్టినా సరే గార్డెనింగ్ చేసుకునే స్పేస్ అయితే ఉంది, కానీ విల్లా మధ్య స్పేస్ అయితే అస్సలు ఉండదన్నమాట. మ్యాక్సిమం విల్లాస్ అంతా ఇప్పుడు మనకి గేటెడ్ కమ్యూనిటీస్లోనే వచ్చేస్తున్నాయి. సో ఎలా అయితే అపార్ట్మెంట్స్ ఉంటాయో, విల్లాస్కి కూడా మెయింటెనెన్స్, సెక్యూరిటీ, క్లబ్ హౌస్, గార్డెన్ ఏరియాస్, వాకింగ్ ట్రాక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మేము వెళ్ళిన నెక్స్ట్ థింగ్ వచ్చేసి మేఫేర్ వాళ్ళది. ఇది కొంచెం పాపులర్ ప్రాజెక్ట్ అనమాట. నేను చాలా రివ్యూస్ విన్నాను ఈ ప్రాజెక్ట్ గురించి. వీళ్ళది తెల్లాపూర్లో ఆల్రెడీ ఒకటి కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంది. కొల్లూరులో ఇంకొకటి చాలా హ్యూజ్గా లాంచ్ చేస్తున్నారు అనమాట. అరౌండ్ 550 విల్లాస్ అలా ఉన్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మేబీ 50% అయ్యింది, కానీ ఇంకా హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి 2 years పడుతుంది అని అయితే చెప్పారనమాట. ఇనీషియల్గా నాకు ఇది బాగా నచ్చింది.
అనిపించింది. నేను ఫస్ట్ దీనికి అత్తయ్యతో వెళ్ళాను, గణేష్ రాకముందే ఇది చూడటానికి అయితే వెళ్ళాను. మెయిన్ రీజన్ ఎందుకు నచ్చిందంటే ఫుల్ ఆన్ గ్రీనరీ, గ్రీన్ మార్క్ వాళ్ళది అనమాట ఇది. సో చాలా గ్రీనరీ ప్రొవైడ్ చేస్తున్నారు, సోలార్ ప్యానెల్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, విల్లాకి మధ్య డిస్టెన్స్ బాగా ఇస్తున్నారు. ల్యాండ్ ఓనర్ షేర్ ఏమైతే ఉందో కంపేర్ టు అదర్ విల్లాస్ ఇది తక్కువ అనిపించింది. నౌ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. చాలా మంది ఎప్పుడైతే లాంచింగ్ ఆఫర్ ఉంటుందో ప్రీ లాంచ్లో కొంచెం మనీ ఎక్కువ ఉన్నోళ్ళు, బీఇట్ బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్ ఆర్ ఎన్ఆర్ఐస్ చాలా ఎక్కువ విల్లాస్ ఒకేసారి కొనేసుకుంటున్నారు అనమాట ఇన్వెస్ట్మెంట్ కింద. వాళ్ళు ఒక 3-4 years తర్వాత అమ్ముకుంటున్నారు. దానికి వాళ్ళు సగం క్యాష్ తీసుకుంటారు, సగం వచ్చేసి ఐ మీన్ టు సే బ్యాంక్ అనుకుంటా. ఇవన్నీ నేను సోషల్ మీడియాలో చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, బట్ నేను ఆనెస్ట్గా నేను ఫేస్ అయింది అయితే మీకు ఓపెన్గా చెప్తున్నాను. ఇక్కడ ఇందులో నాకు అంత ల్యాండ్ ఓనర్స్ షేర్ లేనట్టు అనిపించింది. ప్రాబ్లం విత్ ల్యాండ్ ఓనర్స్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కింద కొనేసుకుంటారు. రేపు పొద్దున మనం విల్లా కొనుక్కుని మూవ్ ఇన్ అయిపోతే అక్కడ మనకి చాలా మటుకు ఎంటీ విల్లాస్ ఉంటాయి అన్నమాట. ఒక డెజర్ట్ ఏరియా లాగా ఉంటుంది. సో చాలా డ్రై విల్లాస్ కూడా ఉన్నాయండి. సో మీరు మంచిగా బిల్డర్ చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే మనకి హైదరాబాద్లో అపర్ణ, మై హోమ్ ఇలా కొన్ని కన్స్ట్రక్షన్స్కి మంచి పేరు వచ్చిందో మంచి బిల్డర్ని చూసుకునే కొనుక్కోవాలి. హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ కంపల్సరీగా ఉండాలి. ఆ రెండే కాకుండా అసలు ఈ బిల్డరు ఇదివరకు సిటీలో ఎక్కడెక్కడ కన్స్ట్రక్ట్ చేశారో ఆ సైట్స్ కూడా వెళ్ళి మనం విజిట్ చేయాలన్నమాట. ఎన్ని రోజులు పట్టింది, బికాస్ కొంతమంది 3 yearsలో ఇచ్చేస్తానంటారు కదా, అది 5-6 years పట్టేస్తుంది అనమాట. మన డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్లోర్ వైజ్ ఇన్స్టాల్మెంట్స్ కింద తీసుకుంటారు, కానీ విల్లాలో ఓన్లీ 2 to 3 floors ఉంటాయి కదా. సో ఒకేసారి మనకి 60% ఆఫ్ ద అమౌంట్ అయితే అడిగేస్తారు అనమాట. 60% ఆఫ్ ద అమౌంట్ అంటే మనకి 3 years, 2 to 3 years అది లాక్ అయిపోతే అదే మనీ మీరు ఇంకొక చోట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే, అంటే మీకు అవగాహన ఉంటే అక్కడ మీకు ఎక్కువ వస్తుంది. లేదంటే విల్లాస్ హైదరాబాద్ ఆర్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ద రీజన్ ఈజ్ ల్యాండ్ ప్రైస్ అనేది ఎంత ఎక్కువ పెరుగుతుందో, తెల్లాపూర్లో 16,000 square feet అలా ఉంది ఇప్పుడు, కొల్లూరులో 10,000 నుంచి. అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్కి దగ్గరగా ఉంటే చాలా ఎక్కువ ఉంది, 16,000 నుంచి 20,000 వరకు. ఆ ఎగ్జిట్ నుంచి కొంచెం దూరం వెళ్ళే కొద్ది మనకైతే ప్రైస్ అయితే తగ్గుతుందన్నమాట. ఇక్కడ మేము మళ్ళీ మేఫేర్ పక్కన భవ్య వాళ్ళది ఇవోరా కన్స్ట్రక్షన్స్ అని కనిపిస్తే దానికి కూడా వెళ్ళాము. ఈ ప్రాజెక్ట్ కూడా phase 1 ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీషన్ అయిపోతుంది అన్నారు. మంచిగా మోడల్ ఫ్లాట్ ఉంది. ఇది యాక్చువల్గా గణేష్కి చాలా బాగా నచ్చింది అనమాట. స్టార్టింగ్ అసలు వెంటనే అంటే ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ నేనే ఒక స్టెప్ వెనక్కి తీసుకున్నాను అనమాట. లేదు ఇంకా చూడాలి, అంత తొందరగా నిర్ణయం తీసుకోకూడదు, బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్న అపార్ట్మెంట్ మాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. అందరూ మంచి ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ఉంది ఇక్కడ, పిల్లలకి ఫ్రెండ్స్ అయ్యారు. ఎప్పుడైతే మనం విల్లాకి వెళ్ళామో అక్కడ ఎలాంటి కమ్యూనిటీ ఉంటుందో తెలియదు. రేపొద్దున మన పిల్లలు ఎవరితో ఆడుకుంటారు. సో అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఆల్సో ఇంకా చాలా వచ్చేస్తున్నాయి, కొత్త మోడల్స్ వస్తున్నాయి. సో మాకు టైం ఉందన్నమాట. సో అన్నీ కూడా ఇలా మంచిగా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాము. విల్లాస్ విషయానికి వస్తే దెర్ ఆర్ రెగ్యులర్ విల్లాస్, లగ్జరీ విల్లాస్ అండ్ అల్ట్రా లగ్జరీ విల్లాస్ కూడా ఉన్నాయి. ఈ మధ్య విల్లాస్ విత్ స్విమ్మింగ్ పూల్తో కూడా లాంచ్ అయినాయి అనమాట. కొంచెం అవుట్స్కర్ట్స్కి వెళ్తే మనకి దొరికేస్తుంది అనుకుంటా 2 crores అలాగా. కానీ ఎప్పుడైతే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉందో, అది ఒక మంచి బిల్డర్ అయితే మనకి మినిమం 5 crores అయితే ఉంది ఇప్పుడైతే రేటు. ఇటాలియన్ మార్బుల్ యూస్ చేస్తే వాళ్ళు యూస్ చేసే స్పెసిఫికేషన్ బట్టి కూడా రేట్ అయితే మారిపోతుంది. ఎంత ప్రైస్ ఉన్నాయి అసలు ఇక్కడున్న విల్లాస్ లాంటివి. మనం మంచి బిల్డర్ కనుక తీసుకుంటే కొల్లూరు ఏరియాలో మేము చూసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మినిమం 5 to 6 crores అయితే ఉన్నాయండి. అంటే ఇంకా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. ప్రీ లాంచ్ ఆఫర్స్ అయితే మేబీ రావచ్చు అనుకుంటా 4 crores అలాగా. ఇది మన కొంచెము ఓఆర్ఆర్కి కొద్దిగా దూరం వెళ్తాయి. అదే దగ్గరలో కావాలంటే 10 crores, 15 crores, 20 crores ఇంక మనం వేసుకోవచ్చు అనమాట. తెల్లాపూర్ ఏరియాలో ల్యాండ్ ఓనర్ షేర్కి సంబంధించిన కొన్ని అయితే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ముందు చెప్పినట్టు కొంచెం క్యాష్ పే చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్గా మీకు ఏమేమి కావాలంటే మీరు రిటర్న్ టు ఇండియాలో కాల్ బుక్ చేసుకోండి. ఇంకా పర్సనల్గా కూడా మీకైతే మేము సజెస్ట్ చేయగలుగుతాము. బికాజ్ వీఆర్ పార్ట్ ఆఫ్ సో మెనీ రియల్ ఎస్టేట్ గ్రూప్స్ అనమాట. ఇప్పుడు అంటే వాట్సాప్లో, ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో, ట్విట్టర్లో అలాంటి గ్రూప్స్లో ఉన్నాం అనమాట. అందుకని ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇక్కడ మేము వచ్చింది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కమ్యూనిటీ, వెరీ గుడ్ కమ్యూనిటీ అనమాట. తెల్లాపూర్లో ఉర్జిత్ ఇది. ఇందులో కొన్ని విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి, ఆల్రెడీ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయినాయి ఉన్నాయన్నమాట. అదైతే చూడటానికి వెళ్ళాము. ఇక్కడ రేట్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 7 crore అలాగా, దానిపైనే ఉన్నాయి. వన్ మోర్ కాస్ట్, హిడెన్ కాస్ట్ ఏముంటుందంటే విల్లాస్లో మనకి మెయింటెనెన్స్ 20,000 అలా అవుతుంది. మీరు గనక మేడ్ క్వార్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు
చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఆల్ దిస్ విల్లాలో. మీరు కనుక ఒక ఫుల్ టైం మేడ్ని పెట్టుకుంటే బహుశా 20,000 అలా అవ్వచ్చు. ఇంటీరియర్స్ చేయటానికి ఒక్కసారి విల్లా తీసుకున్న తర్వాత దాని యొక్క ఇంటీరియర్స్ చేయడానికి మీరు మినిమం 20% ఆఫ్ ద హౌస్ కాస్ట్ అయితే పెట్టొచ్చు. విచ్ మీన్స్ మినిమం ఇంకొక 1 crore ఎక్స్ట్రా అవ్వచ్చు. 1 crore నుంచి 2 crores కూడా అవ్వచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ మీరు ఎంత చేసుకుంటారు అనేది. ఇకపోతే క్లబ్ హౌస్, కొన్ని క్లబ్ హౌసెస్కి సెపరేట్గా మనకి పేమెంట్ చేయాల్సి వస్తుంది. గార్డెనింగ్ కోసం ఒక గార్డెనర్ని పెట్టుకుంటే వాళ్ళకి అదనంగా పే చేయాల్సి వస్తుంది. సో మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉంటాయో బహుశా 50,000 దాటొచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ హెల్ప్ యూ నీడ్. ప్లస్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తారు, కానీ వాళ్ళు లిఫ్ట్ పెట్టరు. రిజిస్ట్రేషన్ కాస్ట్ అదనంగా ఉంటుంది, ట్యాక్సెస్ ఉంటాయి. అండ్ ల్యాండ్ మనది కాబట్టి, ఇల్లు మన సొంతం కాబట్టి ఆల్టర్ చేసుకోవచ్చు. ఆల్టరేషన్స్కి రీమోడలింగ్కి మళ్ళీ ఛార్జెస్ ఉంటాయి. ఈ అన్ని ఛార్జెస్ పెట్టుకున్నా సరే ప్రతి ఇయర్ ల్యాండ్ కాస్ట్ పెరగటం వల్ల విల్లా విల్ ఆల్వేస్ గివ్ యూ ప్రాఫిట్ అండ్ ఇస్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. దూరం నుంచి విల్లా చూడడానికి వచ్చాను. అత్తయ్య చూస్తున్న ఫస్ట్ విల్లా. భలే ఉన్నారు అత్తయ్య. అత్తయ్య ఫస్ట్ టైం తెలుసా విల్లా చూడటం. విల్లా చూసినప్పుడు ఏమన్నారో తెలుసా, ఈ మధ్య ఎవరు లక్షల్లో మాట్లాడలేదు, అందరూ కోట్లలోనే మాట్లాడుతున్నారు అన్నారు. వాళ్ళకంతా కొత్తగా అనిపిస్తుంది అనమాట. అసలు ఈ రేట్లు ఏంటి, ఇదేంటి అని. ఏం చేస్తామండి, హైదరాబాద్ అలా మారిపోతుంది. నేను చూసిన తెల్లాపూర్ కొల్లూరు ఏరియా మేబీ ఒక స్మాల్ సెట్ అయి ఉండొచ్చు, ఇంకా తక్కువకి కూడా విల్లాస్ రావచ్చేమో. నాకు ఇంకా ఫుల్గా నాలెడ్జ్ అయితే లేదు, నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. టు బీ రియల్లీ ఫ్రాంక్ కదా, అసలు విల్లా మేము కొందాము అన్న ప్లాన్ మాకు ఎప్పుడూ లేదు, అనుకోలేదు. ఎందుకంటే ఆల్ అవర్ లైఫ్ మేము అపార్ట్మెంట్స్లో ఉన్నాము. అంటే నా చిన్నప్పటి నుంచి, గణేష్ చిన్నప్పటి నుంచి కూడా సొంత ఇల్లు అనే కాన్సెప్ట్, ఫర్గెట్ అబౌట్ విల్లా, అపార్ట్మెంట్ కూడా మా ఇద్దరికి లేదు. లైఫ్ అంతా అపార్ట్మెంట్స్లో ఉండి ఫస్ట్ టైము ఒక డికేడ్ 10 years సింగిల్ ఫ్యామిలీ ఒక హ్యూజ్ హౌస్లో ఉండి వచ్చాము. అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అస్తమాను మా పాత అపార్ట్మెంట్కి వెళ్ళి చూసుకుని వస్తూ ఉండేవాళ్ళం. లైఫ్ ఇక్కడ ఎంత హ్యాపీగా ఉండేది కదా అని. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఐ థింక్ ఇట్స్ అబౌట్ కంఫర్ట్ అండ్ ఇట్స్ అబౌట్ దట్ లో మెయింటెనెన్స్ వల్ల మాకు ఐ థింక్ అపార్ట్మెంట్ ఇష్టము. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏమైందో ఏంటో తెలియదు, ఒక రకమైన ఫోమో ఉంటుంది చూడండి. బాబాయ్ విల్లా ప్రైజెస్ చాలా పెరిగిపోతున్నాయి, ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది, ఇది ఒక సూపర్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటా అందరూ కొనుక్కుంటున్నారు, ఇందులో చేస్తే మనకి ఇంకా డబ్బులు వస్తాయి, రేపొద్దున మన పిల్లలకి బాగుంటుంది, వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈ రకమైన సొసైటీ ప్రెషరా, ఫోమోనా నాకు తెలియదు. ఎందుకు అసలు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది, ఎందుకు విల్లాస్ చూస్తున్నానో నాకే ఇంకా తెలియట్లేదు. బట్ ఐఆమ్ లుకింగ్ అట్ దెమ్. ఇంకా మేము ఏమీ ఫుల్గా అయితే డిసైడ్ అవ్వలేదు. న్యాచురల్గా వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై జర్నీ అది మీతోటి ఓపెన్గా అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషంలో మనం సరిగ్గా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం టోటల్గా మన లైఫ్ని మార్చేస్తుంది. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్ వేర్ నేను ఇన్స్టెంట్గా డిసైడ్ అయ్యాను, ఓకే ఐ వాంట్ టు డూ దిస్ అని. బట్ ఫర్ సమ్ నేను అలా డిసైడ్ అవ్వలేను అనమాట. ఐ కెన్ బీ బోత్ అనమాట. ఒకటి నాకు చాలా క్లారిటీ ఉంటుంది ఫ్యూచర్లో, ఒకటి నేను అనుకున్న వెంటనే చేసేస్తాను. సో లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ మన అవుట్లుక్ని మార్చేస్తాయి. మేము ఈ విల్లాస్ ఎప్పుడైతే చూసామో, ఎప్పుడైతే వీ వేర్ డిసైడింగ్, అదే టైంలో మా గ్రాండ్ పేరెంట్స్ సిక్ అయ్యారు, మా మామ్ సిక్ అయింది. మీరు లాస్ట్ వీడియో చూడకపోతే చెక్ చేయండి, ఆ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ సడన్గా వీ ఫెల్ట్ లైక్ ఓ మై గాడ్, లైఫ్ ఇస్ సో షార్ట్, మనం ఉండేది కొన్ని రోజులు. మేబీ ఇట్ ఈస్ బెటర్ టు స్టే ఇన్ అ స్పేస్ which is closer to family and has access to everything around us అని ఒక పక్క నుంచి అనిపిస్తుంది. ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు, కానీ ఇదంతా మేము చూడటానికి వెళ్ళాము అని అయితే నాకు ఈ వీడియో షేర్ చేయాలనిపించింది. ఇక్కడ నేను లిస్ట్ పెడతానండి, ఆల్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ pretty much decent enough for you to go and check. ఎవరైనా ఇలా విల్లాస్ చూద్దాం అనుకున్నారంటే ఈ తెల్లాపూర్ కొల్లూరు ఏరియాలో ఈ ప్రాజెక్ట్స్ అయితే మీరు చెక్అవుట్ చేయొచ్చు. నేను మళ్ళీ అన్నీ రాసుకున్నాను అనమాట పేర్లు, మళ్ళీ మర్చిపోతానేమో అని. మీకు ఇంకా ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయి, క్లారిటీ లేదు, లేదా యూ వాంట్ యాక్సెస్ టు ఆల్ దిస్ రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ అంటే డోంట్ ఫర్గెట్ టు బుక్ ఏ కాల్ విత్ అస్. ఆ కింద మీకు డీటెయిల్స్ ఇచ్చాను, యూ కెన్ గో అండ్ చెక్ దట్ అవుట్. బై ద వే, మీకు ఏదైనా గుడ్ విల్లా కమ్యూనిటీస్ కనుక తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను వెళ్ళి అవి కూడా చూసొస్తాను. వన్ మోర్ థింగ్, సీలింగ్ హైట్ చూసుకోండి. ఈ మధ్య అన్ని విల్లాస్లోనూ లేటెస్ట్గా వచ్చే 11 to 12 inches హైట్ ఉంటుంది, దానివల్ల లుక్ ఇంకా బాగుంటుంది. విండోస్కి కూడా అల్యూమినియం డోర్స్ వస్తున్నాయి, వెంటిలేషన్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే పెద్ద పెద్ద విండోస్ కూడా పెడుతున్నారు అనమాట. అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎందుకు షేర్ చేస్తున్నానో తెలుసా, మాక్సిమం నా ఛానల్ని అమ్మాయిలే చూస్తారు.
అమ్మాయిలుగా మనకి అవగాహన ఉండాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏది మంచిది, అసలు మనకి ఏది మంచిది అనేది ఆలోచించాలి. ఎవరో ఏదో చెప్పేశారనో సొసైటీ ప్రెషర్కి పడి ఇన్వెస్ట్ చేయటము అలాంటివి అసలు చేయకూడదు. ఇప్పుడు మనము ఒక విల్లా తీసుకుంటే చాలా డబ్బులు పెట్టి మీరు కొన్నారంటే మీరు బ్రతికినంత కాలము అంటే 80% ఆఫ్ ద పీపుల్ అందులోనే ఉంటారు. ఆ తర్వాత అది మనకి పిల్లలకి వెళ్ళిపోతుంది అన్న దాంతో కొనుక్కుంటారు. కానీ మీరు బ్రతికినంత కాలము ఎలాంటి స్పేస్లో ఉందాం అనుకుంటున్నారో దట్ ఈస్ ఎ క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. మన పెద్దవాళ్ళ గురించి, మన పిల్లల గురించి డెఫినెట్గా ఆలోచించాలి, ఒప్పుకుంటాను. ఇషిత రాగానే ఇండియా ఒకళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకున్నాం అనమాట. అలాగే వెళ్ళా ఉంది, కింద నుంచి పైకి తిరిగేసి అంటుంది, అమ్మా ఇది ఎంత టూ మచ్ ఉందమ్మా, అచ్చు అమెరికా హోమ్ లాగా ఉంది, నాకు ఇలాంటి హౌసే కావాలమ్మా అని అంది. తన మాటలు వినగానే అనిపించింది, అయ్యో వీళ్ళకి వెళ్ళా అయితే బాగుంటుంది అని. బట్ దెన్ ఐ ఆల్సో కీప్ ఆస్కింగ్ మై సెల్ఫ్ దిస్ క్వశ్చన్, అసలు నాకేం కావాలి, నేను ఎలాంటి ప్లేస్లో ఉంటే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది, హౌ మచ్ కెన్ ఐ మేనేజ్, హౌ మచ్ కెన్ ఐ మెయింటైన్, ఏది నాకు మెంటల్ పీస్ ఇస్తుంది విత్ రిగార్డ్స్ టు మై కెరియర్, మై వర్క్, మై ఫైనాన్సెస్ అండ్ మై ఎనర్జీ. మన గురించి ఆలోచించటము సెల్ఫిష్ కాదు, ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు సెల్ఫ్ కేర్. ఇల్లు అన్నీ బాగానే ఉన్నాయి, మనకి అది తగ్గినట్టు డబ్బు ఉంటే సరి. అక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, మూడో ఫ్రిడ్జ్ వస్తుంది. ఇంటికి 3 ఫ్రిడ్జ్లు ఎందుకు వచ్చినాయి, అసలు ఇప్పటిదాకా మా ఇంటికి మేము ఏమేమి కొన్నాము అదంతా మీరు మా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అండ్ శ్రావణ మాసం వచ్చింది కదా, అస్తమాను ఈ హౌస్ షిఫ్టింగ్ ఆ వీడియోస్ చూసి బోర్ కొట్టిందేమో, కొద్దిగా బ్యూటీ టచ్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో కలర్ఫుల్గా ఉండబోతుంది. నా లైఫ్లో జరుగుతున్న డిఫరెంట్ చాప్టర్స్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మీతోటైతే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఏ కామెంట్ అండి. మీ కామెంట్ నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తాయి తొందరగా ఇంకొక వీడియో ఎడిట్ చేయడానికి. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాను. ఇట్లా మీ సహజ మాధురి. బాయ్ గైస్, హ్యాపీ వీకెండ్.